నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న గిరిజన మహిళల కోసం లగరాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత ఆరోగ్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో భాగంగా హాజరైన మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు, ఋతుక్రమ సమస్యలకు ఉచితంగా మందులు, సలహాలు సుమారు 100 మంది మహిళలకు అందించారు. రాజవొమ్మంగి మండలంలో స్త్రీల ఆరోగ్య సమస్యల కోసం వైద్యులు అందుబాటులో లేనందున గిరిజన మహిళలు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆరోగ్య శిబిరం ద్వారా వారి వద్దకే డాక్టర్లు రావటం, పరీక్షలు చేయటం వల్ల గిరిజన మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. బేసిక్ కన్ఫ్యూజన్ కదా మీరు కొంచెం అడిగితే సైన్ చేసినప్పుడు చిన్నగా పెట్టించాను. ఫాదర్ నేమ్ రాజుబాబు, ఏజ్, ఫోన్ నెంబర్. చెప్పండి సార్. సో నా పేరు మనోజ్ కుమార్ అండి. అండ్ మా కలీగ్స్ డాక్టర్ భార్గవి అండ్ అప్పలరాజు గారు అండ్ యామని. సో మేము విజయవాణి చారిటబుల్ ఫౌండేషన్ వచ్చాము. సో విజయవాణి చారిటబుల్ ఫౌండేషన్ యాక్చువల్లీ సపోర్టెడ్ బై టాటా ట్రస్ట్. టాటా ట్రస్ట్ ఒక ఏఓ అనమాట, అసోసియేట్ ఆర్గనైజేషన్. గత 2 సంవత్సరాల నుంచి మేము రాజవొమ్మంగి చింతపల్లి రీజియన్లోని ఎంహెచ్ఎం అంటే మెన్స్ట్రువల్ హైజీన్ నిమిత్తం పనిచేస్తున్నాము. ఇది మెయిన్గా ఏంటంటే మహిళలో ఉన్న ఒక గర్భాశయ సమస్య. సో ఇంగ్లీష్లో అంటే మెన్స్ట్రువల్ హైజీన్ అంటాం. సో ఎవ్రీ మంత్ ఇది వస్తుంది ఆ పీరియడ్స్ అనేది. సో దానికి చాలా సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ సమస్యలు ఏంటంటే బయటికి చెప్పకపోవడం వల్ల చాలా ఇప్పుడు ఆర్టీఐ కానీ యూటీఐ కానీ ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో చాలా హెల్త్ హైజీన్ మీద చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీనికోసం ఏంటంటే మన టాటా ట్రస్ట్ నుంచి విసిట్ నుంచి అనుకున్నా అంటే లార్జ్ స్కేల్ అవేర్నెస్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే అవేర్నెస్ మెయిన్గా ముందు జనాలు తెలియపరచాలి దీనివల్ల ఏంటవుతుంది ఉంటారు కూడా. సో దానికోసం ఏంటంటే మేము లాస్ట్ 2 years పనిచేస్తుండగా ఈ హెల్త్ క్యాంప్స్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. లాస్ట్ టైం చింతపల్లి చేసాం, ప్రాజెక్ట్గా చేస్తున్నాం. చూసినట్టుగా అయితే ఆల్మోస్ట్ 70+ లేడీస్ వచ్చారు. దాంట్లో అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళొక సమస్యను చెప్పుకోవడానికి వచ్చారు. ఇక్కడ డాక్టర్ మాధురి మేడం అని గణపల్లి అతను రావడం జరుగుతుంది. తను ప్రత్యేకంగా అంటే అందరికీ కూడా టెస్ట్ చేసి వాళ్ళకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ కోసం డయాగ్నోసిస్ సెండ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అలాగే మేము సిఆ ఆర్గే ఫౌండేషన్ కూడా మేము ఈ సర్వైకల్ క్యాన్సర్ అని వన్ ఆఫ్ ది ఇది క్యాన్సర్ వస్తున్నారు వీటి నుంచి, ఈ సమస్య నుంచి గర్భాశయం ఇప్పుడు మనకి యూటెరస్ ఇవన్నీ కూడా తీయడం కూడా వస్తున్నాయి. దాని మీద ఏంటంటే ఈ ఫౌండేషన్ నుంచి కూడా కొంచెం హెల్ప్ తీసుకొని వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ కూడా చేయడం జరుగుతుంది. సో లాస్ట్ టైం కూడా చింతపల్లి జరిగినప్పుడు ఆల్మోస్ట్ 40 కేసెస్ వచ్చాయి. సో బయటికి తెలియదు మనకి సర్వైకల్ క్యాన్సర్ అని చాలా మంది తెలియదు, అవగాహన లేదు. బట్ ఇండియా మొత్తం చూసినట్టుగా ఎక్కువ కేసెస్ ఉంటున్నాయి వీటి నుంచి. సో వీటి కోసం ఏంటంటే మనం మెయిన్గా జాగ్రత్తలు తీసుకురావాలి, జనాల్లో అని మహిళలు ముందుకు రావాలి. మహిళలు కూడా చెప్పడం జరగాలి ముందుకు వచ్చి ఏంటంటే నాకు ఈ సమస్య ఉంది, చెప్పలేకపోతే ఇబ్బంది. మహిళలు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భర్తలతో కానీ వాళ్ళ తమ్ములతో కానీ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే సమస్య అంటే చాలా న్యాచురల్ సమస్య. దీనికి మనం సోషల్ ట్యాబుగా చూడక్కర్లేదు. అంటే వేరేగా ఉంచడం, మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ముట్టుకోపోవడం కానీ ఇవన్నీ చేయకూడదు. ఇదంతా బయాలజికల్ ప్రాసెస్, ఇది న్యాచురల్ ప్రాసెస్. కాబట్టి దీని మీద ఎక్కువ మనం అవగాహన తీసుకొచ్చి అందరూ కలిసి మెలిసి పని చేసుకుంటే మనం అంటాం కదా నారీ శక్తి అంటున్నాం. నారీ శక్తి అంటే అక్కడ కాదు కదా, నారీ శక్తి అంటే ఇది మెయిన్గా మనం ఏంటంటే వాళ్ళకి బాగా ముందుకు తీసుకురావాలి. 4 తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ముందు తీసుకెళ్ళాలి. అంతేగాని నీకు ఇది వచ్చింది నెలకి నువ్వు వేరేగా ఉండు, నువ్వు చదువుకోకూడదు, స్కూల్కి వెళ్ళకూడదు, వంట వండకూడదు, ఇవన్నీ కూడా పురాతన ఇవన్నీ. సైంటిఫిక్గా ఏంటంటే మనం చూసిందంటే ఇది బయాలజికల్ ఫెనామెనా. సో న్యాచురల్గా ఎవ్రీ ఆడవాళ్ళకి వస్తుంది అది. ఎందుకంటే రాపోయినట్టుగా అంటే మన రీప్రొడక్షన్ అయిపోతుంది. ఇప్పుడు జన్మించాలంటే ఏంటి, బిడ్డ జన్మించాలంటే కంపల్సరీ పీరియడ్స్ రావాలి. సో అందుకనంటే మా ఒక ఉద్దేశం ఏంటంటే ఇది లార్జ్ స్కేల్ అవేర్నెస్ తీసుకెళ్ళాం. ఇప్పుడు రాజవొమ్మంగి చింతపల్లి పనిచేస్తున్నాం, అలాగే తక్కి స్టేట్స్లో కూడా పనిచేస్తున్నాం మనం. బట్ ఇదేమైనా గంభీర సమస్య అన్నమాట ఇది, ఈ మెన్స్ట్రువల్ హైజీన్ మీద.
సో మెయిన్గా అవేర్నెస్ యాక్టివిటీస్, నెక్స్ట్ డిస్పోజల్ కూడా, అంటే ఈ శానిటరీ నాప్కిన్స్ ఇవన్నీ కూడా వాడుకోవడం వల్ల దానికి మనం బయట పారేస్తున్నాం. సో మీరు చూసినట్టుగా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. అది కాకుండా దానికి సేఫ్గా డిస్పోజల్ చేయాలి. అలాగే మనకి ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు క్లాత్, కాటన్తో చేసినట్టు చూసినట్టుగా అవి యూజ్ చేయడం. దీని నుంచి ఏంటంటే మనకి ఈ ఆర్టీఐ యూటీఐ సమస్యలు చూస్తారు, మనకి పాస్కి వెళ్ళినప్పుడు మానిటర్ రావడం, ఇచ్చింగ్ రావడం, ఇవన్నీ కూడా తగ్గుతాయి కొంతవరకు. సో మెయిన్గా ఏంటంటే హెల్త్ హైజీన్ అన్నమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట టాటా ట్రస్ట్ది, VCFది. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా నెక్స్ట్ 2 years చేద్దాం అనుకుంటాం. అలాగే అవేర్నెస్ చేసుకొని ముందు తీసుకెళ్ళి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కూడా మాట్లాడి దీనికి లార్జ్ స్కేల్లో ఎలాగ మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసి మహిళల కోసం ఇచ్చిన సమస్యల కోసం పరిష్కారం చేయడం కోసం మేము ముందుకు వెళ్దాం. సో థ్యాంక్స్ సో మచ్ ఫర్ దట్ ఆపర్చునిటీ అండ్ ఐ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ VCF అండ్ టాటా ట్రస్ట్ మీడియా టీమ్. అండ్ అలాగే మనం రిక్వెస్ట్ చేస్తున్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా అంటే దీనికి మామూలుగా శానిటేషన్కి వేరే కాకుండా శానిటేషన్లో ఇంక్లూడ్ చేసి, అంటే ఇప్పుడు సాలిడ్ వేస్ట్ ఉంటుంది, ప్లాస్టిక్ వేస్ట్ ఉంది, గ్రే వాటర్ ఉంది, అలాగే MHM కూడా దాన్ని ఇంక్లూడ్ చేసి దీనికి తీసుకెళ్ళాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేమ్స్ తీసుకున్నా. వీడియో కాకపోయినా